చెరువులనే కబ్జా చేసే ఈ రోజుల్లో తమ ఫ్లాట్లని చెరువే కబ్జా చేసిందంటూ బాధితులు ధర్నా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ పెద్ద చెరువు ఫ్లాట్లని ముంగేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 50 సర్వే నెంబర్లలో 5,000 మంది బాధితులు ఫ్లాట్లని కొనుగోలు చేశామని, నేడు నీటితో నిండి తమ ఫ్లాట్లు కనిపించకుండా పోయాయని బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 1985వ సంవత్సరంలో ఫ్లాట్లని కొనుగోలు చేశామని, అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, నేడు 460 ఎకరాలుగా ఎలా అయిందంటూ ప్రశ్నించారు. ఎంతోమంది చెరువుల్ని కబ్జా చేస్తుంటే మా ఫ్లాట్లని మాత్రం చెరువు కబ్జా చేసిందని, తమకు న్యాయం ఎవరు చేస్తారని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా చెరువుకు ఉన్న తూముల్ని ప్రారంభించి మా ఫ్లాట్లని మాకు ఇప్పించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ నిమ్మకు నీరెత్తినట్టు తమ సమస్యని పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం అయినా తమ సమస్యని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. చాలా తక్కువగా మాట్లాడతాను. సమస్యని బాగా మా చైర్మన్ గారు ఎన్ సత్యనారాయణ గారు వివరించారు. సో సమస్య ఏదైనా సరే చిన్నదా పెద్దదాని కాకుండా ఇది ఇక్కడ అందరి సమస్య మాత్రం ఒకటే అండి. ముంపు మా ప్లాట్లు మునిగిపోయిన ఇది దాని మీద పోరాటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ చాలామందికి మేము పేదలకు సాయం చేస్తాము, ప్లాట్లు ఇస్తాము అక్కడ లేని వారికి అంటున్నాం. మేము గవర్నమెంట్ కోరుతుందంటే అయ్యా మాకు ప్రత్యేకంగా అవసరం లేదు, మా ఉన్న వాటిని కాపాడి ఇవ్వండి, మా ప్లాట్లను మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం అందరము. ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వైజ్గా అందరూ మేము ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగాము. సమస్య తెలియదు అనే వాళ్ళు ఎవరు లేరండి, ప్రతి ఒక్కరికి తెలిసి ఈ సమస్య ఏంటి అనేది. మరి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో మాకు అదే అర్థం కావట్లేదు. మా పోరాటం ఇంత దూరం వెళ్తున్నా సరే ప్రతి ఒళ్ళు కదలిక వస్తుంది, కానీ అందరూ మాతో ఫేవర్గా మాట్లాడుతారు. అవి మీవే, ఆ ప్లాట్లు మీవే, ఎప్పటి నుంచైనా మీవే అవుతున్నాయి అంటున్నారు. కానీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, ఆ తూములు ఎందుకు ఓపెన్ చేయట్లేదు, వాళ్ళకు ఉండే ప్రెషర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఇన్నిసార్లు వాళ్ళ సైడ్ వెళ్ళిన తర్వాత కూడా సమస్య ముందుకు వెళ్తుంది. కానీ మీడియా ఒక్కటే ఇప్పుడు నేను నమ్ముతుంది ఏంటంటే ఇప్పుడు మీడియానే నమ్ముకుంటున్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే ఇందరు వాయిస్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ వినిపించేది మీరే. సో మీ ద్వారా కనీసం ఇప్పటికైనా చలనం వచ్చి మాది ఈ ప్లాట్లు క్లియర్ అవుతాయని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మీడియా సహోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ అమీర్పుర చెరువు చుట్టుపక్కల దాదాపు 5,000 మంది ప్లాట్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరం కూడా 100కి 99% మధ్య తరగతికి చెందినటువంటి వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసులో, సెమీ గవర్నమెంట్ ఆఫీసులో, ప్రైవేట్ కంపెనీస్లో, ఫ్యాక్టరీస్లో పనిచేసి 35-40 సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత వచ్చినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అంతా కూడాను పిల్లల యొక్క బాగోగులకి ఉపయోగపడతాయి. తర్వాత కుమార్తెల యొక్క పెళ్ళిళ్ళు చేసుకుంటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అమీన్పుర ప్లాట్లలో మేము తీసుకుంటాం జరిగింది. మా యొక్క మొత్తము 35 సంవత్సరాల సర్వీసు అంతా కూడా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ ధారాదత్తం చేయడం జరిగింది. కానీ మేము కొనుక్కున్నప్పుడు ఈ చెరువులో ఇన్ని నీళ్లు లేవు. తర్వాత నో ఎఫ్టీఎల్ అనేటువంటి వినాదమే లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ మాకు సబ్ రిజిస్ట్రేషన్ చేయబడినటువంటివి. అప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పుడు మా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే గవర్నమెంట్ వాళ్ళు అబ్జెక్షన్ చేయవలసింది. కానీ మమ్మల్ని అందరినీ కూడా మోసపూరితముగా, కుట్రపూరితముగా ఈ యొక్క బోన్లోకి ఇరికించి ఇప్పుడు ఎఫ్టీఎల్ అనేటువంటి కొత్త వినాదాన్ని తీసుకొచ్చారు. సహజంగా ఎక్కడైనా కానీ జరిగేది ఏంటంటే చెరువును పూడ్చి కబ్జా చేస్తారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటంటే చెరువే మమ్మల్ని కబ్జా చేసినటువంటి విషయం. ఇంకొకటి ఎఫ్టీఎల్ అనేటువంటిది మాకు అటువంటిది ఈ మధ్యలో ఈ వినాదం వచ్చింది, కానీ మొట్టమొదటి తెలవదు. తర్వాత పోయినటువంటి గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ప్లాట్స్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కూడా పెట్టారు. మేమందరం తలా ఒక 1000 రూపాయలు ఇచ్చి మా ప్లాట్స్ రెగ్యులరైజ్ చేయమని చెప్పి కూడా చెప్పాము. కానీ రెగ్యులరైజేషన్ అయ్యింది కానీ లేదు, చేసింది అనేటువంటి లేదు. దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. ఈ రోజు వరకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్లాట్లు మునిగిపోయి, కొన్ని ప్లాట్లు బయట ఉన్నాయి. అటువంటి వాళ్ళు కూడా ఏదైనా కాంపౌండ్ కట్టుకుని 2 రూములు కట్టుకుందామని చెప్పనుకుంటే కూడా ఇమీడియట్గా ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటిని అన్నిటిని కూడా
పడగొడతాం అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు ఒక చెరువుకి అవుట్లెట్ అనేటువంటిది లేకపోయినప్పుడు మరి అలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి మేము మా యొక్క బాధితుల తరపున కూడా మేము అందరిని కూడా ప్రశ్నిస్తాం జరుగుతున్నది. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎంతోమంది ఆశతో మేమందరం కూడా. సార్ అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇక్కడ పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ సమస్య ప్రధానమైన సమస్య. పెద్ద చెరువు, చిన్న చెరువు. చిన్న చెరువు అంటే అది కొత్త చెరువు, కొత్తగా ఏర్పడినటువంటి చెరువు. ఈ పెద్ద చెరువుకి అలుగు ఎప్పుడో ఉండేది, దాన్ని మూసేశారు. వర్షాలు లేకుండా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి చీమ చిటుక్కుమన్నా పరిగెట్టి వచ్చిందనేసి ఏం జరుగుతుంది అని చేసేటువంటి ఇరిగేషన్ వారు ఇంత పెద్ద చెరువుకి అలుగు తీసేస్తే పట్టించుకోవడం లేదు. ఈ నీళ్ళు ఎలా పోతాయని మీరు అనొచ్చు. అవి మొత్తం నిండి బ్యాక్ వాటర్ వచ్చి మా ప్లాట్లన్నీ ముంచేస్తూ వెనక్కి తిరిగి అవతల కొత్త చెరువు అనేటువంటి చిన్న చెరువులోకి పోయి అటు నుండి అలుగులు నుండి పోతున్నాయి. ఈ ఆ చెరువు వేరు, ఈ చెరువు వేరు. రెండు చెరువులు కలిపి ఒక ఎఫ్టీఎల్ కుట్రపూరితంగాను దీన్ని చేసి ఏ విధంగా మమ్మల్ని నష్టపెడుతున్నారు. ప్రధానమైనటువంటి సమస్య. ఇకపోతే మా ప్లాట్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయని అంటున్నారు. ఎఫ్టీఎల్ కాదండి. ఇరిగేషన్ గారు చాలా చక్కగా చూడవచ్చు. ఉడాలో పోయిందనేసి హెచ్ఎండిలో పోయిందని మనం అడిగితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ జోన్ ఈ విధంగా రెసిడెన్షియల్ జోన్ కింద ఉంది అని వారు మెన్షన్ చేస్తున్నారు. అందులో రెసిడెన్షియల్ జోన్. మరి రెసిడెన్షియల్ జోన్లో 10 అడుగుల నీళ్లు ఏ విధంగా ఉంటాయి? కారణం మరి డిపార్ట్మెంట్ వారికే ఒకరికి అది ఒక సంబంధం లేకుండా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు మా కష్టాలని ఎవరి దగ్గర పోయిందనేసి మేము చెప్పుకోవాలి. డిపార్ట్మెంటే ఎవరికి వారు సంబంధం లేదు, పోతే పోనేని వదిలేస్తున్నారు. వారు ఆ డిపార్ట్మెంట్ అడిగితే మట్టి బస్సు కట్టుకోండి అని అంటారు. ఎలా బస్సుకోవాలంటే మట్టి? ఈ నీళ్ళు ఎలా వస్తాయి ఇందులోకి? అలుగు ఎందుకు తీయరు? దాని మీద చర్య ఎందుకు తీసుకోరు? ఏ విధమైనటువంటి ఇక్కడ ఒక కోఆర్డినేషన్ అనేది డిపార్ట్మెంట్కి లేదు. ఎవరి దారిలో వారు వెళ్తున్నారు. సామాన్యులు ముంచేస్తున్నారు ఇక్కడ. కాబట్టి గౌరవనీయులైన పెద్దలు, ముఖ్యమంత్రి గారు, అట్లాగే కలెక్టర్ మేడం గారు, ఈ మా చిన్న చిన్న కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి కాబట్టి దయ ఉంచి మా మీద కరుణ చూపించాలని, మమ్మల్ని బయటపడేయాలని సహృదయంగా మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. ఓకే. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఈ గ్రామంలో 40 సంవత్సరాల క్రితం, 35 సంవత్సరాల క్రితం పంచాయతీ అప్రూవల్ లేఅవుట్స్లో ఫ్లాట్లు కొనుక్కున్నాము. ఒక 20 లేఅవుట్లు ఉన్నాయి. అలాగే 2004 అండ్ 2008లో ఉడా లేఅవుట్, పాంచజన్య లేఅవుట్, వెదిరి లేఅవుట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ వాళ్ళు ఎఫ్టీఎల్ అని చెప్పి ఒక కొత్త క్రియేషన్ తీసుకొచ్చారు. అది ఏ విధంగా అంటే, మా పెద్ద చెరువు అమీన్పూర్ పెద్ద చెరువు వచ్చి లోయలో ఉంటుంది. కొండల్లో ఒక కుంట ఉంటుంది. కొత్త చెరువు అనే ఒక చిన్న కుంట ఉంటుంది. ఆ చిన్న కుంట కొండల్లో ఉంటుంది. కొండల్లో ఉన్న దానికి ఈ లోయల్లో ఉన్న దానికి అనుసంధానం చేస్తూ రెండింటిని కలుపుతూ ఈ కొత్త ఎఫ్టీఎల్ తయారు చేశారు. ఆ రెండు చెరువులు కలిపి ఎఫ్టీఎల్ అనేది ఎక్కడైనా ఉంటుందా? ఏ చెరువుకి ఆ చెరువు ఎఫ్టీఎల్ ఉంటుందా? కొండల్లో ఉన్నదని ఎఫ్టీఎల్ తీసుకొస్తారా? ఆ లెవెల్కి మమ్మల్ని ముంచేశారు. ఈ విధంగా చేయటం వలన 460 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నీ కూడా ముంపుకు గురైపోయినాయి. మొత్తం మురుగునీటిలో నిండిపోయినాయి. ఈ చెరువుని మురుగునీరుతో, కేవలం మురుగునీరుతోనే నింపుతున్నారో, పొల్యూషన్ వాటర్తోనే నింపుతున్నారో. అలుగును శాశ్వతంగా మూసేశారో, తూములన్నీ కూడా శాశ్వతంగా మూసేశారు. మరి ఈ శాశ్వతంగా మూయటము, అలుగులు మూయటం అనేది చాలా నేరపూరితము, చాలా కుట్రపూరితం. ఇది దీనిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ రోజు వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు? మా ప్లాట్లు మాత్రం ఉంచడానికి చెరువుల్లో నీళ్లు నింపుతున్నారో, బయటికి చుక్క నీరు వదలకోకుండా శాశ్వతంగా మూసేసిన అలుగులు కానీ, తూములు కానీ ఎందుకు తెరవట్లేదు? దానిపైన ఎందుకు చర్యలు లేవు? దీనిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు నిమ్మక నీరెత్తున్నట్టుగా సైలెంట్గా ఉంటున్నారు? ఇటు విషయాన్ని కలెక్టర్ మేడం గారి దృష్టికి, ఇరిగేషన్ వాళ్ళకి, హెచ్ఎండిఏ వాళ్ళకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, మున్సిపల్ కమిషనర్కి, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి మేము వాళ్ళకే నోటీస్ చేసాము, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. అన్ని అసోసియేషన్స్ ఉన్నాము. 20 అసోసియేషన్స్ ఉన్నాయి. 20 అసోసియేషన్ లెటర్ హెడ్స్ పైన ప్రభుత్వం దృష్టికి, డిపార్ట్మెంట్ల అందరి దృష్టికి మేము రిప్రజెంటేషన్ చేశాము. ఇటు విషయాన్ని మీడియా సమూహంగా మీడియా దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ మేడం గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తున్నాము. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి
ఈ చెరువుపై కఠినమైన చర్యలు తీసుకుని ఆ చెరువుని 93 ఎకరాలకే పరిమితం చేసి మా ప్లాట్లన్నింటినీ ఇక్కడ కాపాడి రక్షించవలసిందిగా కోరుతున్నాము. ఇది మా యొక్క కుటుంబాల అవసరార్థం కోసం మేము కొనుక్కున్న ప్లాట్లు. ఇవన్నీ కూడా మా అందరికీ మా ఆస్తుల్ని రక్షణ కలగజేయాలని మీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. 1985 నుంచి కొన్నాము. మొత్తం 20 లేఅవుట్లు ఉన్నాయి. 193, 194, 195, 196, 197, 180, 199, 200 అండ్ 149, 150, 155, 151 ఇట్లా 148 మొత్తం ఇట్లా ఈ విధంగా 320, 232, 234, 323, 180 వెద్రి లేఅవుట్. సో